సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న సనాతన ధర్మం గురించి విడాకులు అనేవి ఉండవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మళ్ళీ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏమో అసలు నారావారిపల్లిలో స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదు అని చెప్పేసి నా సొంత డబ్బులతో నేనే చేశానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటున్నారు అనుకోవాలి, ఇలా అనుకోవాలి సార్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్కి 3 సార్లు వివాహమైనట్టు అది పెద్ద వివాదాస్పదమైనట్టు అందరికీ తెలిసిందే. అటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు అని కూడా స్పృహ లేకుండా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని స్వర్గంలో వివాహం జరిగిందంటే స్వర్గంలో జరుగుతుంది, అది మన హిందూ సాంప్రదాయం యొక్క విశిష్టత గొప్పతనము అది ఇది అని చెప్పుకుంటూ వచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్ప్రెషన్స్ ఇబ్బందికరంగా పెట్టాడు. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. లేదు ఇంకా అంటే ఏంటంటే ఏడవలేక నవ్వినాడు. సో ఏం చేస్తాడు అక్కడ ఇక పవన్ కళ్యాణ్ ఇరిగిపోయింది. అది లోపల బర్నింగ్ ఉంది. దానికి సమాధానం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇక ఒక దొరికింది. నారావారిపల్లెలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసిన అని ఒక సందర్భంలో చెప్పినాడు. సో దయచేసి ఈ 2 క్లిప్స్ ప్లే చేయండి, అప్పుడు వీక్షకులకు క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు, నువ్వు 40 సంవత్సరాల రాజకీయము అండ్ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇదే అంటే 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నీ సొంత ఊరికి నువ్వు ఒక ప్లే గ్రౌండ్ ఇవ్వలేకపోయినావు, పెద్ద మాటలు చెప్తావు, పోటుగాడి మాటలు చెప్తావు. మా భార్య పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని, మాకు హెరిటేజ్ సంస్థ ఉందని, వ్యాపారాలు చేస్తామని, నందమూరి వారి ఆడపడుచు నారావారిపల్లె కోడలు, అలాగే ఈయన కోడలు కూడా లోకేష్కి కూడా నా నందమూరి ఆడపడిచే. అంత పెద్ద ఘన చరిత్ర ఉన్నోళ్ళు మీ ఊరికి ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చుకోలేకపోయినారా అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పక్కన లేడు, అక్కడ పక్కన ఉన్నాడు. సో అది లోపల పక్కన అనేటప్పటికల్లా అది ఆ ఫ్రస్ట్రేషన్ ఇది లోపల అగ్నిగుండంలాగా మండుతూ ఉన్నది. అది ఎప్పుడు బయటికి రావాలని అట్లా తనుకొచ్చింది. సో ఇద్దరు వల్ల ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ వేసుకున్నా కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీనే. అదే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి వచ్చింది అనుకోండి, రాజ్యసభ సభ్యత్వానికి వస్తే లింగమనేని రమేష్కి ఇస్తారు. ఓట్లేమో కాపుల చేత వేయించుకొని పదవులేమో కమ్మవారికి ఇస్తున్నారు. టీడీపీ వారు అంటాకంటే కూడా కమ్మవారికి ఇస్తున్నారు. ఎట్లాగో ఆయన ఇచ్చిన 3,400 లెక్కేస్తున్నారు మన వాళ్ళు, కాపు సామాజిక వర్గం వాళ్ళు. చిన్న స్థాయిలో ఉన్న పదవుల దగ్గర నుంచి కార్పొరేషన్ల చైర్మన్ల వరకు, అలాగే మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంతకి ఇచ్చారు, కాపు సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారు, ఇతర సామాజిక వర్గాలకు ఎంతమందికి ఇచ్చారు, టీడీపీ వారికి ఎంతమందికి ఇచ్చారు, జనసేన వారికి ఎంతమందికి ఇచ్చారు అనేది లెక్కలు నిన్న నాతో మాట్లాడడం జరిగింది. కొందరు మీరు అన్నది కరెక్టే అన్నయ్యా, మాకు అర్థం కాలేదు అప్పుడు అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాకు ముందు అర్థం కాలేదు మీరు చెప్తుంటే. ఇది నేను ఒక మాట అన్నాను, కాపుల ఓట్ల కోసం కమ్మవారు పెట్టించిన పార్టీ జనసేన అని. అది చాలా అప్పట్లో చాలామందికి ఆ మాట అంటే కోపం వచ్చేది. అరే బాబు మీతో ఉడిగం చేయిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ గొర్రెల్లాగా ఏపుగా మేపి చంద్రబాబు నాయుడు అనే దేవరికి బలిస్తాడు ఎన్నికల్లో అని చెప్పాను. లేదన్నా మావాడు సీఎం అవుతాడు, ఏడాదన్నా కాకుండా ఉంటాడా, మావాడు సీఎం అని కాలర్ వేసుకుని నీకు సమాధానం చెప్తామని అదని ఇదని అన్నారు. ఎట్లా కాదురా బాబు అంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జనసేన నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను అన్నది ఫస్ట్ ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాను. ఎప్పుడన్నా ఈ మాట నేను నవంబర్ 2019లో చెప్పాను. అప్పుడే మీరు చెప్పాను రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తున్నారు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ 2-3 వ్యాఖ్యలు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. విడిగా పోటీ చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలైలో ఎండింగ్లో ఆగస్టులో ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి వరద నీరు వెళ్తే
ఈయన రియాక్ట్ అయినాడు. ఆయన ఇట్లా వరద నీళ్ళు ఎట్లా పోతాయి అదొకటి. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల దీని గురించి ఆయన ఏం చెప్పినాడంటే, ఇటు పక్కన అయ్యన్న పాత్రుడు, అటు పక్కన అచ్చెన్నాయుడుని కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. నేను పార్టీని భూస్థాపితం చేస్తా అన్నోడు 100 రోజులు కాకముందరే వాళ్ళిద్దరితో ఉంటే నాకు డౌట్ వచ్చేసి అర్థమైపోయింది. వీళ్ళు మొన్న ఆడిన దొంగ నాటకాలు, స్టూడియోలో కూర్చోబెట్టుకొని తల్లిని తిట్టించటము, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని రెచ్చగొట్టే మాటలు అంటాము, అట్లాగే అలగా జనం సంకరజాతి జనం అంటాము, ఇవన్నీ కాపులను రెచ్చగొట్టేందుకు కమ్ముల చేత తిట్టించినాడు. అప్పుడేంటి కాపులు అందరూ పవన్ కళ్యాణ్ కోటేయాలని, కానీ కమ్యూనికేట్ కాలేదు. కాక అందరూ వైసీపీకి వెళ్ళినారు. సో వీళ్ళిద్దరూ ఒకటే అని నాకు అర్థమైపోయింది అప్పుడు. అయితే జనాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను ఇట్లా మాట్లాడితే, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే వాళ్ళకు అప్పుడు అధికార ప్రతినిధి ఉండేవాడు వివేక్ బాబు అని. అట్లా వైసీపీ టీడీపీ తోడు దొంగలు, వాళ్ళిద్దరిది 60-40 బంధము, వాళ్ళిద్దరూ అవినీతి పరులు, మేమే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము అని చెప్పినారు. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మెల్లగా ఇప్పటం సభలో ఏమన్నాడంటే కలిసి పోటీ చేయాలన్నాడు. అప్పుడు చాలామంది బాధపడతారు, ఏమైందిరా నేను చెప్పాను కదా కలిసే పోటీ చేస్తారంటే, కలిసి పోటీ చేస్తారు, ఆ సగం సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు, సగం సీట్లలో మేము పోటీ చేస్తాం, మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం లేకపోతే లోకేష్ సీఎం అవుతారు అన్నారు. అదేం ఉండదురా బాబు, మీకు మహా అయితే 2 డజన్లు 20-24 సీట్లు ఇస్తారు మీకు అన్న. అట్లనే 21 ఇచ్చినారు. అయినా సరే మేము 1 ఇయర్ అన్నా డిప్యూటీ సీఎంగా ఉంటామన్నాడు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయినాడు. అయినా కానీ పవన్ కళ్యాణ్ తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా ఈ పిచ్చి చేష్టలన్నీ మాట్లాడుకున్నారు. పదవులు వస్తాయి అనుకున్నారు, పదవులు రాలేదు. గౌరవం వస్తుంది అనుకున్నారు, గౌరవం రాలేదు. సొంతంగా ఉంటే ఉండండి, పోతే పోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు చాలామంది కాపులకి ఏంటంటే జ్ఞానోదయం అయింది. అరే పిచ్చోళ్ళారా, పార్టీ అయింది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడు, ఈయన కేవలం కాపు ఓట్ల కోసం బినామీగా పెట్టినాడు. అంటే కొంతమంది అంటారు కాపు చంద్రబాబు నాయుడు పార్టీ అయితే డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరొచ్చు కదా అని. డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశానికి కాపులు ఓట్లేరురా పిచ్చోడా. వేరే పార్టీ పెట్టి కాపులకు ఒక పార్టీ ఉంది అని వాళ్ళకి గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేస్తే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఆ పార్టీ ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇట్లా భద్రంగా ఒక్క ఓటు కూడా కింద పడకుండా చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పదాభివందనం చేస్తారు. సో మీరు వేసే కాపుల చేత పార్టీ ఎందుకు పెట్టిస్తున్నారంటే, కాపులకి మాకు ఒక పార్టీ ఉందనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టించినారు. మీరందరూ దాంట్లో వేస్తారు. ఆ ఓట్లన్నీ ఇట్లా భద్రంగా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద అభిషేకం చేస్తాడు. సో వేచి చూడండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి.